నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన ఆలయానికి వచ్చానండి. చాలా టెంపుల్స్కి నేను వెళ్తూ ఉంటాను. ఆ టెంపుల్స్ యొక్క విశేషాలు అనేవి మీకు తెలియజేస్తూ ఉంటాను. అలానే ఈరోజు కూడా నేను ప్రత్యేకమైన ఆలయానికి అయితే వచ్చాను. అదే హైదరాబాద్ బంజారా హిల్స్లోని పూరి జగన్నాథ స్వామి ఆలయం. మనం జగన్నాథ స్వామిని దర్శించుకోవాలంటే పూరి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒడిశా వరకే కాకుండా మనకి హైదరాబాద్లో కూడా స్వామివారి దర్శనం ఇస్తున్నారు. సేమ్ మనకి పూరిలో ఆలయం ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఈ ఆలయాన్ని 2009లో నిర్మించడం జరిగింది. ఆలయం మనం రూపం చూస్తే కూడా ఎంతో చక్కగా కనిపిస్తుంది. నార్మల్గా మన దగ్గర ఉండే ఆలయాలతో కంపేర్ చేస్తే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పాలి. చూడగానే ఆకట్టుకునే విధంగా కూడా ఉంటుందన్నమాట. ఈ ఆలయం వచ్చేటప్పటికి మొత్తం మనకి అంతా కూడా రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ కలర్ ఎందుకు వచ్చింది అంటే ప్రత్యేకంగా ఈ ఆలయాన్ని ఇసుక రాయితో నిర్మించడం అయితే జరిగిందండి. ఈ ఆలయం యొక్క శిఖరం వచ్చేటప్పటికి మొత్తం 70 అడుగుల ఎత్తుంటుంది. ఇసుక రాయిని కూడా ఒడిశా నుంచే తీసుకొచ్చి ఇక్కడ ఈ ఆలయాన్ని అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆలయాన్ని నిర్మించిన శిల్పులు ఎవరైతే ఉన్నారో ఆ రాతిని చెక్కిన శిల్పులు వాళ్ళు కూడా ఒడిశా నుంచే దాదాపు 60 మంది ఇక్కడికి వచ్చి ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. మనకి ఆలయం మొత్తం కూడా పైనుండి కింద వరకు అంతా మనకి రెడ్ కలర్లోనే కనిపిస్తూ ఉంటుంది. చాలా అట్రాక్టింగ్గా ఉంటుంది. అలానే మనకి స్వామివారి దర్శనం ఇవ్వడం కూడా మనకి పూరిలో ఏ విధంగా అయితే స్వామివారి దర్శనం ఇస్తారో అదే విధంగా దర్శనం ఇస్తారనమాట. మొత్తం టెంపుల్ పైన శిల్పాలు చూసినట్లయితే ఎంత చక్కగా ఉన్నాయంటే మనం కళ్ళు కూడా పక్కకి తిప్పుకోలేము. ధ్వజస్తంభం దర్శనం ఇస్తుంది. అలానే అక్కడ నుండి చూస్తే చాలా పెద్ద ఎంట్రన్స్తో స్వామివారి భక్తుల్ని ఆహ్వానిస్తున్నట్లుగా ఇంత పెద్ద స్టెప్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఆలయం శిల్పకళ గురించి చెప్పాలంటే అసలు మాటలు సరిపోవండి. ఎంత చక్కగా సన్నటి వర్క్, చిన్న క్లారిఫికేషన్స్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా, చిన్న డీటెయిల్స్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా చక్కగా చెక్కడం జరిగింది. పైనంతా కూడా రాతితో చెక్కారు. కింద మనకి పోల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి వుడ్తో ఉన్నట్టుగా ఉందన్నమాట. పైనకి వెళ్ళి ఒకసారి టెంపుల్లో కూడా చూద్దాము పదండి. కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో అదంతా కూడా ఎంతో కలర్ఫుల్గా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మన హిందూ సంప్రదాయానికి సంబంధించిన దేవుళ్ళందరినీ కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారు. పరమేశ్వరుడు కానీ అలానే విష్ణుమూర్తి కానీ అందరి దేవుళ్ళని కూడా చాలా చక్కగా పెట్టడం జరిగింది. బుద్ధుడు అందరినీ కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గోడ పైన పరమేశ్వరుడు దగ్గర వినాయకుడు ఏ విధంగా అయితే ప్రదక్షిణ చేస్తున్నాడో దానికి సంబంధించినవి అన్నీ కూడా ఒక లైన్లో మొత్తం ఆ స్టోరీ అంతా మనకు అర్థమయ్యే విధంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలానే ఆలయం మొత్తం కూడా ఇంతే విధంగా మన దేవతామూర్తులు అందరి విగ్రహాలని ఎంతో కలర్ఫుల్గా చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఇక్కడ మనం విఘ్నేశ్వరుని దర్శించుకొని ముందుకు వెళ్తుంటేనే మనకి చిన్న అద్దాల మండపంలో స్వామివారు కూడా దర్శనమిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి అద్దాల్లో మనం చూడొచ్చు, చిన్నగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. జగన్నాథ స్వామి అలాగే బలభద్ర సుభద్రలతో స్వామివారు మనకి దర్శనమిస్తున్నారు. ఇక్కడ అంటే జనరల్గా అయితే మనకి ఆలయాల్లో అన్నిట్లో కూడా విగ్రహాలు డిఫరెంట్గా మనం విగ్రహ రూపంలో దర్శనం చేస్తూ ఉంటాము. కానీ మనకి పూరి జగన్నాథ ఆలయం వచ్చేటప్పటికి ఈ విగ్రహాలు డిఫరెంట్గా ఉంటాయి అని చెప్పాలి. ముగ్గురు స్వామివార్లు కూడా చాలా చక్కగా దర్శనమిస్తూ ఉన్నారు. పూరి జగన్నాథుడు బలభద్ర సుభద్రలతో స్వామివారి దర్శనమిస్తూ ఉన్నారనమాట. మనకి సేమ్ ఇక్కడ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో లోపల కూడా అంతే విధంగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఆలయంలో గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకోవడానికి పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ నమస్కారం చేసుకొని ముందుకు వస్తే కనుక విఘ్నేశ్వరుడిని దర్శనం చేసుకొని మనం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి హోమం చేసే మండపం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హోమం చేసే మండపం దగ్గరే టెంపుల్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అలానే మనం చూస్తే స్వామివారి రథోత్సవం ఎంత ప్రత్యేకమైనది అనేది మనకి తెలుసు. దానికి చిహ్నంగా ఇక్కడ ఒక రథాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పూరిలో ఏ విధంగా అయితే రథం ఉంటుందో అదే నమూనాతో ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. లోపల స్వామివారు అలాగే అమ్మవారు బలభద్ర సుభద్రలతో శ్రీ జగన్నాథ స్వామి ఇక్కడ కూడా మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం రథాన్ని చూసిన తర్వాత రథం ఏ విధంగా ఉంటుందో మనం ఇక్కడ చూసాం కదా. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే భగవద్గీతకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత 18 చాప్టర్స్ అండ్ 700 వర్సెస్ అని చెప్పి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఏ చాప్టర్లో ఏముంటాయి అనేవి మొత్తం క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. మొత్తం 18 చాప్టర్స్ కూడా పేర్లు ఏమైతే ఉంటాయి వాటిలో ఎటువంటి టాపిక్స్ ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.
దానికి సంబంధించిన శ్లోకం కూడా ఇక్కడ ఉంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ మండపం వచ్చేటప్పటికి ఇక్కడ హోమం కార్యక్రమాలన్నీ కూడా ఈ మండపంలో జరుగుతాయి. అలాగే భగవద్గీత గురించి కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది డీటెయిల్స్. అలానే రథాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దర్శనం చేసుకొని మనం ముందుకు వెళ్ళిన తర్వాత పరమేశ్వరుడి ఆలయం ఉంటుందన్నమాట. ఇక్కడ మనం పరమేశ్వరుడిని దర్శనం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ వెనక కూడా ఉపాలయాలు ఇంకా ఉన్నాయి. ఆలయాలను కూడా దర్శనం చేసుకోవచ్చు. పరమేశ్వరుడి ఆలయం కూడా కేవలం ఒక ఆలయమే కాదు, ఇందులో ఉన్న ప్రతి మెయిన్ జగన్నాథ స్వామి ఆలయంతో పాటుగా మిగిలిన ఉపాలయాలు కానీ అటువైపు హోమ మండపం కానీ ప్రతి ఒక్కటి కూడా ఎంతో చక్కగా కళాకృతులతో తీర్చిదిద్దడం అనేది జరిగింది. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఏది మిస్ అవ్వకుండా మన సంప్రదాయానికి సంబంధించిన ఋషి పుంగవుల గురించి కానీ లేదంటే మన దేవతామూర్తుల గురించి కానీ విగ్రహాలన్నీ కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారు. అలానే విష్ణుమూర్తి అవతారాలైన దశావతారాలని కూడా మనకి గోడల పైన చిత్రీకరించి చాలా కలర్ఫుల్గా పెట్టడం జరిగింది. చిన్నపిల్లలు ఆలయానికి వచ్చినా సరే మన సంప్రదాయాల గురించి అలాగే మన దేవుళ్ళ గురించి అన్నీ కూడా మనకు అర్థమవుతాయి అన్నమాట. నరసింహస్వామి, వరాహస్వామి ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ గోడ పైన చూస్తేనే పిల్లలకి మనం మన దేవతామూర్తుల గురించి చెప్పాలి అనుకుంటే ఈ ఆలయానికి తీసుకువచ్చి ఇవన్నీ కూడా మత్స్యావతారం అలాగే కూర్మావతారం ప్రతి అవతారం గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఇవన్నీ చూపిస్తూ చక్కగా పిల్లలకి కూడా మన భక్తికి సంబంధించిన నాలెడ్జ్ అనేది చాలా గెయిన్ చేస్తారు వాళ్ళకి తీసుకొచ్చి చూపిస్తే. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ పరమేశ్వరుని దర్శించుకున్న తర్వాత మనం స్వామివారిని దర్శించుకొని మిగిలిన ఆలయాలు దర్శించుకోవడానికి బ్యాక్ సైడ్కి వెళ్ళాలి. ఆలయంలో వెనక వైపున మిగిలిన ఉపాలయాలు అనేవి ఉండడం జరిగింది. ఒకసారి అక్కడికి కూడా వెళ్దాం పదండి. మనం స్వామివారిని దర్శించుకొని బ్యాక్కి వెళ్తాము. వెనక వైపుకి వెళ్తే మనకి మిగిలిన ఆలయాలు కూడా దర్శనమిస్తాయన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే లోపలికి ఎంటర్ అయితే ఎదురుగానే ఇది కనిపిస్తూ ఉంటుంది. అర్జునుడు రథంలో ఉండగా శ్రీకృష్ణుడు రథసారథిగా ఉన్న ఈ విజువల్ అనేది ఎంత అద్భుతంగా చిత్రీకరించారో మనం చూడొచ్చు. ఎంత చక్కగా శిల్పులు అనేది చెక్కి ఇక్కడ పెట్టారు అనేది చాలా చక్కగా ఉంది. ఇది మనకి నార్మల్గా ఇంట్లో కూడా ఈ ఫోటో అనేది ఉంటే చాలా మంచిది అని కూడా చెప్తూ ఉంటారు. ఇదైతే లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా స్పెషల్ అట్రాక్షన్గా కనిపిస్తూ ఉందని చెప్పాలి. టెంపుల్ అంతా కూడా మనకి రెడ్ కలర్లో ఉంటే ఇది స్పెషల్గా వైట్ కలర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుండి వెనక్కి వెళ్తే కనుక మనకి స్వామివారి ఆలయం వచ్చేటప్పటికి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఇదంతా కింద వచ్చేటప్పటికి ఆఫీస్ ఏర్పాటు చేశారు టెంపుల్కి సంబంధించింది. ఈ గోడల పైన కూడా ఎంత చక్కగా తీర్చిదిద్దారో మనం చూడొచ్చు. సన్నటి లతలతో కూడిన డిజైన్స్ అనేవి పెట్టడం జరిగింది. అలాగే మధ్యలో చాలా విగ్రహాలు ఉన్నాయి. మన సంప్రదాయానికి సంబంధించిన చాలా విగ్రహాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో చక్కగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు. ఇక్కడ నుండి మనం పైకి వస్తే కనుక మొత్తం అంతా ఈ ప్లేస్ అంతా కూడా చాలా విశాలంగా ఉంది. చక్కగా మనం ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. ఆలయానికి వస్తే చాలా ప్రశాంతంగా ఉండే విధంగా ఉంది. ఈ కన్స్ట్రక్షన్ చూసినట్లయితే మనకి కన్నుల విందు అంటారు కదా, తప్పకుండా ఈ కన్స్ట్రక్షన్ చూస్తే కన్నుల విందు అని చెప్పడంలో అతిశయోక్తి అయితే లేదు. మనం చూడొచ్చు శిల్పాలు. ఇది మనం ప్రజెంట్ చూస్తుంది మెయిన్ గోపురం అనమాట స్వామివారిది. ఎంత చక్కగా తీర్చిదిద్దారు అనేది చూడొచ్చు. ప్రతి శిల్పాన్ని కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారు. మెయిన్ గోపురం పైన ఇటు రైట్ సైడ్కి స్వామివారికి రైట్ సైడ్కి ఉండే విధంగా ఇక్కడ గోపురం పైన వరాహస్వామి దర్శనమిస్తూ ఉన్నారు మనకి. ఇక మనం ప్రజెంట్ అయితే ఆలయం బ్యాక్ సైడ్కి వచ్చాము. ఇదంతా ఓపెన్ ప్లేస్గా ఉంది. ఇక్కడ నుండి చూస్తే మనకి అమ్మవారి ఆలయం ఉంది. ప్రజెంట్ వచ్చేటప్పటికి ప్రతి ఆలయంలో కూడా స్వామివారిని చూపించడానికి మనకి పాసిబిలిటీ లేదు కాబట్టి గర్భగుడిలోకి చూపించలేకపోతున్నాను. మార్నింగ్ నుండి 12 o'clock వరకు ఓపెన్ ఉంటుంది ఆఫ్టర్నూన్. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ 5 o'clockకి ఆలయం ఓపెన్ చేయడం జరుగుతుందన్నమాట. చక్కగా పూరి జగన్నాథుడిని దర్శనం చేసుకోవాలి అనుకునే వాళ్ళు పూరి వరకు వెళ్ళనక్కర్లేదు. మనకి హైదరాబాద్లోనే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఇది ఈరోజు కార్యక్రమం. మరొక మంచి చక్కటి ఆలయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.